బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కళాశాల బీసీ హాస్టల్ విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ అందజేసిన సామగ్రి పంపిణీ కార్యక్రమం వార్డెన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. దుప్పట్లు, నైట్ డ్రెస్లు, షూస్, సాక్స్లు, స్వెట్టర్లను టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, దళిత నాయకులు భీమతాటి రమణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో విద్యార్థులకు విద్యా సామగ్రిని ప్రభుత్వం అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమాన్ని పొంది ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. డైట్ ఛార్జీలు కూడా 10% పెంచిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మంత్రి నారా లోకేష్ సంకల్పంతో విద్యార్థులకు మంచి సౌకర్యాలతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ హాస్టళ్లకు దీటుగా ప్రభుత్వ హాస్టళ్లను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలోని ఎస్డబ్ల్యూ బాయ్స్ వస్తువుల పంపిణీ కార్యక్రమానికి మన హాస్టల్ వార్డెన్ గారు విచ్చేసి ఈ పిల్లలకి ఈ వసతులకు ఏర్పాటు చేసినటువంటి వస్తువుల పంపిణీ కార్యక్రమంలో రావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా హాస్టల్ వసతులు మెరుగుపడుతూ బ్రహ్మాండంగా మనకు, అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్తున్నాడు, ఈ డైట్ ఛార్జెస్ని కూడా 10% పెంచి మీకు సక్రమంగా మంచి ఆహారాన్ని అందించాలని మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు ఇరువురు కలిసి మంచి వసతులు, మంచి ఆహారాన్ని మీకు అందించాలనేటువంటి సంకల్పము, అదేవిధంగా మంచి వసతులతో ఉన్నటువంటి మీకు వస్తువుల్ని, దుప్పట్లయితేనేమి, ట్రంక్ పెట్టి అయితేనేమి, ఇవి అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ కిట్ కూడా మీకు అందజేసి క్వాలిటీ కంపెనీ బ్రాండెడ్ ఉండే విధంగా మీకు అందజేసి మీకు ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. గతంలో 20 ఏళ్ల క్రితము ఇక్కడ ఇంత వసతులు ఉన్నాయి. అప్పట్లో వసతులు లేనటువంటి హాస్టల్ చదువుకొని అందరూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఇంత వసతులు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇదంతా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ ప్రభుత్వ హాస్టల్స్లో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకొని వీటిని మీరందరూ ఆనందంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. సోషల్ వెల్ఫేర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక రకాలైన వస్తువులను విద్యార్థులకు అందించడానికి మా మిత్రుడు ఈ హాస్టల్ వార్డెన్ గారు శ్రీనివాసులు సార్ గారు, మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మా మిత్రుడు, చిరకాల మిత్రుడైనటువంటి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ టీడీపీ నగర అధ్యక్షుడైనటువంటి గుత్తా శ్రీనివాసులు సార్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే హాస్టల్, ఎస్సీ హాస్టల్లో ఆల్రెడీ పేద విద్యార్థులు ఉంటారు. పేద విద్యార్థులకు ఒక బ్రాండెడ్ ఐటమ్ లాగా, అంటే వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఈరోజు ప్రభుత్వం అందించి వారి యొక్క విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకునే దానికి ఈరోజు వాళ్ళకి ఏ అయితే అవసరమవుతుందో వాటిని అన్నిటి కూడా అందించడం చాలా ఆనందదాయకం, అభినందనీయము. నిజంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ వస్తువులను కూడా వినియోగించుకొని మంచి విద్యా ప్రమాణాలు తీసుకొని మీరు భవిష్యత్తులో ఒక జీవితంలో స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను పరిశీలిస్తే ప్రైవేటు లక్షలు పెట్టి ప్రైవేట్ హాస్టల్ కంటే ప్రభుత్వ హాస్టల్ సూపర్ చాలా బాగుంది. దీనికి నేను పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక హాస్టల్ విద్యార్థిగా చెప్తున్నాను. మేము హాస్టల్ ఉన్నప్పుడు ఇటువంటి సదుపాయాలు ఎక్కడా లేవు. ఈరోజు ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి హాస్టల్ కంటే మెరుగైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నిక బాగా వినియోగించుకొని మీరు బాగా చదివి భవిష్యత్తులో మంచి స్థానం చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాం. అంతేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రివర్యులు కూడా ఈ విద్యార్థులకు మెరుగైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం కాకుండా వారికి ఏదైతే అవసరమో ఈరోజు
హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ కంటే బాగా తీర్చిదిద్ది మెరుగైనటువంటి ఆహార వ్యవస్థలు ఏర్పాటు చేసిన వారు కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.